హాయ్ అండి, నమస్తే. ఈరోజు కొత్తిమీర రైస్ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్లో మంచిగా నెయ్యి వేసి అందులో కాజులు ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసి మనకి తగినంత కొత్తిమీర, అంటే కొత్తిమీర ఎక్కువ ఉండాలి, మిర్చి, మళ్ళీ ఎల్లిపాయలు, పచ్చి కొబ్బరి, ఇదంతా గ్రైండ్ చేసుకొని మనం కాజులు వేయించి పక్కకు పెట్టుకున్న అదే నెయ్యిలో ఈ గ్రైండ్ చేసుకున్న గ్రేవీ అంతా కాసేపు మనం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక మనం ముందుగానే రైస్ ఉంటుంది కదా, దాంట్లో వేసేసి మనం కాసేపు వేయించి పక్కకు పెట్టుకున్న గ్రేవీని రైస్లో మిక్స్ చేసుకోవాలి. కొంచెం నెయ్యిలో రెడీ అవుతుంది కొత్తిమీర రైస్. కొత్తిమీర రైస్ని మనం వైట్ రైస్లో కాజులు ఉండాలండి. బుక్కకి ఒక కాజు వస్తుంటే మనం చాలా టేస్టీగా ఉంటుంది. పెట్టుకున్న కాజులని వేసేసి సర్వ్ చేసుకోవాలి.